నమస్కారం. మొదటి విషయం ఏంటంటే, గౌరవనీయులైన గోరఖ్పూర్ ప్రజలందరికీ నా నమస్కారం. నేను బాబా గోరఖ్నాథ్ నగరానికి వచ్చి మీరిచ్చిన ప్రేమకి, మీరిచ్చిన మర్యాదకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. మీకు తెలిసి ఉంటుంది, నేను ఇక్కడికి వచ్చింది మీ నగరానికి నాయకుడు, ఈ దేశ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారిని ప్రశ్న అడగడానికి ఇక్కడికి వచ్చాను. 5 సంవత్సరాలుగా ఆయన చేసిన పనులకి లెక్కలు అడగడానికి ఇక్కడికి వచ్చాను. ఒక ముఖ్యమంత్రి అంటే చాలా పెద్ద బాధ్యతలుంటాయి, ఎక్కువ ఆరోపణలు కూడా ఆయన మీద వస్తుంటాయి, అందులోనూ ముఖ్యంగా చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు నేను పిలవబోయేది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారిని. ఈ బ్రహ్మాండమైన గోరఖ్పూర్ నగరం మీ సేవ భూమిగా ఉంది. ఇక్కడ ప్రజలి ప్రేమని నేను స్వయంగా చూస్తున్నాను. అంటే గోరఖ్పూర్లో ఉండాలంటే యోగి యోగి అనాలని నేర్పించిన నగరం కూడా ఇదే. ముందుగా నేను ఏం తెలుసుకోవాలనుకుంటున్నానంటే, ఎందుకని మీరు గోరఖ్పూర్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు? గోరఖ్పూర్లో ముందుగా నేను రజిత్ గారిని, అలాగే మిమ్మల్ని, మీ పూర్తి కుటుంబాన్ని గోరఖ్పూర్కి నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఇది శివుడి నగరం. మీ ఆగమనం మీకు, మీ ఛానల్కి, ఈ రాష్ట్రానికి, ఈ నగరానికి మంచి చేస్తుంది. అదే నేను ఆశిస్తున్నాను. గోరఖ్పూర్ నా సేవాభూమి. 5 సార్లు గోరఖ్పూర్ ప్రజలు నన్ను ఇక్కడ్నించి శాసనసభకు ఎన్నుకుని పంపించారు. ఆ తరువాత పార్టీ నన్ను అడిగింది, మీరు ఏ ప్రాంతంలో ఎలక్షన్లో కాంటెస్ట్ చేస్తారు అని. ఎన్నో ప్రాంతాల నుంచి నాకు ఆహ్వానాలొచ్చాయి. కానీ నేను గోరఖ్పూర్లోనే కాంటెస్ట్ చేస్తాను అని చెప్పాను. ఎందుకంటే గోరఖ్పూర్ అంటే అర్థం ఎంతో స్పష్టంగా ఉంది. గోరఖ్పూర్లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పౌరుడు సహజంగానే ఎన్నికల పద్ధతులతో పెనవేసుకొని ఉంటారు. వాళ్లే ఎన్నికల ఫలితాలను కూడా నిర్ణయిస్తారు. అందుకే ఈ ఎన్నికల ఫలితాల్ని నేను ప్రజల నమ్మకంపైనే వదిలేశాను. నేను రాష్ట్రమంతా తిరిగి భారతీయ జనతా కార్యకర్త కోసం కొద్దిగా ప్రచారం చేస్తున్నాను. ఇంతకంటే ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదనుకుంటున్నాను. నేను అంతా గోరఖ్పూర్ ప్రజలకే వదిలేస్తున్నాను. యోగి గారు, గోరఖ్పూర్ ప్రజలు మిమ్మల్ని ఒక సన్యాసిలాగే చూశారు. కానీ మీ శత్రువులు ఏమంటారంటే, ఈయన సన్యాసి అయిపోయారు, ఈయనకి కుటుంబం లేదు, కుటుంబంలో ఉన్న వాళ్ళ కష్టాలు ఈయనకెలా తెలుస్తుంది, కుటుంబం కోసం బతికే వాళ్ళ నొప్పెలా ఉంటుందన్నది ప్రజలు ఇలా అడుగుతున్నారు. కుటుంబం ఉన్నవాళ్ల గురించి అందరూ అదంతా చూశారు. వాళ్ల వరకు కుటుంబం అంటే వాళ్ల ఇంటి పరిధి వరకే ఆ కుటుంబం ఉంటుంది. దాన్ని దాటి దృష్టి పెట్టలేరు. కానీ నా దృష్టిలో మాత్రం ఉత్తరప్రదేశ్లోని 25 కోట్ల మంది ప్రజలు నా కుటుంబం. వారి సుఖదుఖాల్ని నేను పంచుకుంటున్నాను. కాస్త ఆలోచించండి. కరోనా 2వ స్టేజ్ వచ్చినప్పుడు నేను కూడా ఆ కరోనా వ్యాధి బారిన పడ్డాను. నా రిపోర్ట్ నెగటివ్ అని వచ్చిన తరువాత అప్పుడున్న పరిస్థితుల్ని చూసి నేను డైరెక్ట్గా ప్రజల మధ్యకు వెళ్లాలనుకున్నాను. అలాగే నేను వెళ్ళాను. ఎన్నో రాష్ట్రాలు తిరిగొచ్చాను. ఒక రాష్ట్రానికి వెళ్ళి
అక్కడ రిపోర్ట్ అడిగాను, ఇక్కడ ఎంతమందికి ఈ వ్యాధి ఉంది అని. వాళ్ళు చెప్పాక ఏ ఏ ప్రాంతాల్లో వ్యాధిగ్రస్తులున్నాయో వాళ్ళ పేర్లని నాకు ఇవ్వండి అని అడిగాను. వాళ్ళు ఇచ్చారు. ఎందుకంటే ఆ సమయంలో నాకు నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. అయినప్పటికీ గౌరవనీయ ప్రధానమంత్రి నన్ను హెచ్చరించారు, మీరు బయటికి వెళ్ళకూడదు అని. అదేమిటంటే పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది అన్నారు. దీర్ఘకాలిక సమస్యలుంటాయి అన్నారు. కాని ఎన్నో సంస్థలు కలిసి ఎటువంటి వ్యతిరేక పరిస్థితుల్ని సృష్టిస్తున్నారో నేను చూశాను. ఆ సమయంలో నాకు మధురాలో ఉన్న ఒక గ్రామానికి వెళ్లే అవకాశం వచ్చింది. అది గ్రామం నగరం కలిసిన చోటు. నేనొక ఇంటికి వెళ్లి తలుపు తట్టాను. వాళ్ళు నాతో కోవిడ్ పాజిటివ్ అని చెప్పారు. నేను తలుపు తట్టిన తరువాత వాళ్ళు లోపల్నుంచి గుమ్మంలోకి వచ్చారు. అప్పుడున్న పరిస్థితిలో నేను పెద్దగా ఏర్పాట్లేమీ చెయ్యలేకపోయాను. గుంపు కూడా వెళ్ళకూడదు. అందరూ దూరం దూరంగా నిలబడ్డారు. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న మహిళ తలుపు తెరిచారు. నన్ను చూడగానే, అయ్యో, మీరు యోగిగారా అంటే అవును అన్నాను. ఆవిడిది నిజమేనా అని అడిగారు. మీరెలా ఇక్కడికొచ్చారు అని అడిగారు. మీరందరూ ఈ వ్యాధి వల్ల ఎంతో బాధపడుతున్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే నేనిక్కడికొచ్చాను అని చెప్పాను. వెంటనే ఆవిడ లోపలికి వెళ్ళి వాళ్ళ ఆయన్ని తీసుకొచ్చారు. చూడండి, యోగిగారు ఇక్కడికొచ్చారు. నేను రాకూడదని చెప్పాను, ఎందుకు అని అడిగారు. సార్, మీరు క్షేమంగా ఉంటేనే రాష్ట్రాన్ని కాపాడగలరు. అంతేకాదు, మా గురించి దిగులు పడ్డానికి మీరు ముందు ఈ వ్యాధి నుంచి బయటపడాలి అన్నారు. నేనది విని ఆవిడతో చెప్పాను, మీరు ఈ రాష్ట్రంలోని ప్రజలే, మన రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని చూడడం నా బాధ్యత అన్నాను. అయ్యా చూడండి, మీరేమీ దిగులు పడకండి. ప్రతిరోజూ మీ కార్యాలయం నుంచి మాకు ఫోన్ వస్తోంది. మా ఆరోగ్యం గురించి కనుక్కుంటారు. వైద్య సిబ్బంది కూడా మమ్మల్ని చూస్తున్నారు. రాష్ట్ర బృందం కూడా వచ్చి కనుక్కుంటూ ఉన్నారు. ఒక ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారి కుటుంబ సభ్యులు కూడా ఇలా చూసుకోరు. మా కోసం సమయాన్ని కేటాయించి చూసుకుంటున్నారు. అదేవిధంగా ప్రజల క్షేమాన్ని చూడడం నా బాధ్యత. అందుకోసం ఓ బృందాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి వారి అవసరాలకు తగ్గ సహాయం అందే విధంగా మేము ఏర్పాట్లు చేశాం. ఆ సిబ్బందితో మేమెప్పుడూ టచ్లోనే ఉండేవాళ్లం. అందువల్ల ఆ బాధని ఒక సన్యాసే గ్రహించగలడు. కుటుంబం అని చెప్పినవారు, ఇంతకుముందు ఈ రాష్ట్రంలో పాలన చేసినవారు, ఎంతమంది కరోనా వచ్చిన ఆ సమయంలో లేదంటే ఏవైనా ప్రమాదం వచ్చినప్పుడు ప్రజలకు అండగా నుంచున్నారు. ఎవ్వరూ లేరు, ఒక్కరు కూడా లేరు. కానీ జనాల యోగి గారు మనోభావన ఎలా ఉంటుందనేది నేను సరైన సమయంలో చెప్తాను. ఈరోజు 5 సంవత్సరాల పాలన జరిగిన తరువాత భారతీయ జనతా పార్టీతోనూ మోడీగారితోనూ యోగిగారితోనూ ప్రజలకు ఒక సంబంధం ఏర్పడింది. కుటుంబ రాజకీయాలను, వారసత్వ రాజకీయాలను ప్రజలు ఎప్పటికీ ద్వేషిస్తూనే ఉంటారు. ఎందుకంటే ప్రజలకు తెలుసు, ఉత్తరప్రదేశ్ ప్రజలు స్పష్టంగా తెలుసుకున్నారు, వారి శ్రద్ధ ఎప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. వారికెప్పుడూ శ్రద్ధనేది వారి కుటుంబం పట్లే ఉంటుంది, లేదా మాఫియా మీద ఉండేది, దారుణమైన ఉన్మాదుల పట్ల ఉండేది, లేదా తీవ్రవాదుల పట్ల ఉండేది. రాష్ట్ర ప్రజల పట్ల ఎప్పుడూ లేదు. కానీ రాజకీయాల కుటుంబం ఉండటం వల్ల ఒక ఫలితం ఉంటుందనిపిస్తోంది. ఇప్పుడు కర్హల్లో అఖిలేష్ యాదవ్ గారు ప్రచారానికి వెళ్ళినప్పుడు ములాయం సింగ్ గారు ఉన్నారు, బాబాయ్ కూడా ఉన్నారు. వాళ్ళ బంధువులే ఎక్కువగా ఉన్నారు. అదే నేను చెప్తున్నాను. వాళ్ల కోసం వాళ్ల కుటుంబం ప్రచారం చేస్తోంది, నా కోసం నా కుటుంబం చేస్తోంది. రాహుల్ గాంధీ గారు కూడా తన చెల్లెల్ని ఉత్తరప్రదేశ్ రాజకీయాల రంగంలోకి దింపారు. అలాగే మీ చెల్లెలు ఫొటోస్ కూడా నేను కొన్ని చూశాను. ఆవిడ ఎలా ఉంటున్నారు, ఆవిడ పరిస్థితి ఏంటన్నది మీకు చూపించాలనుకుంటున్నాను. నేనేం విన్నానంటే అక్కడికి ఎవరైనా వెళ్లారంటే ఉత్తరప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకుంటారు. ఓసారి ఈ ఫొటోస్ చూడండి. ఇంటి
ఇంట్లోంచి ఎన్నో కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్నారు. ఒక టీ కొట్టు పెట్టుకున్నారు, అలాగే ఒక ప్రసాదం కొట్టు కూడా పెట్టుకున్నారు. అందరూ కూడా వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటున్నారు. మీరు మీ కుటుంబాన్ని చూసుకోవాలనిపించట్లేదా? నేనొక యోగిని. నాకు మొత్తం రాష్ట్రంలోని ప్రజలందరినీ చూడవలసిన బాధ్యత ఉంది. ఒక ముఖ్యమంత్రిగా నేను చేస్తున్న ఈ పాలన బాధ్యతను కాపాడవలసిన ఒక కర్తవ్యం, కుటుంబ బాధ్యత కాదు. యోగి ఆదిత్యనాథ్ గారు, 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 యోగి సరే ఆదిత్యనాథ్ యోగి గారు. గారు, మీరు కుటుంబం గురించి పట్టించుకోకుండా ఒక సన్యాసిగా ఈ దేశ ప్రజల్ని చూసుకుంటున్నారు. మీ చెల్లెల్ని చూసుకోకుండా ఉత్తరప్రదేశ్ జనాల్ని చూసుకుంటున్నారు. కానీ కొంతమంది ఇస్లామీ ఆడవాళ్లు నన్ను కలిశారు. వాళ్ళు ఏమన్నారంటే, యోగి గారు ఆయనకు నచ్చిన దుస్తులు వేసుకుంటారు, మాకు హిజాబ్ వేసుకోవడానికి అనుమతి ఇవ్వరని అన్నారు. ఇలా చూడండి, ఎవరు ఎటువంటి దుస్తులు వేసుకున్నా నాకు సమస్య లేదు. ఇంట్లో ఏం వేసుకుంటున్నారు, సంతకు వెళ్తే ఏం వేసుకుంటున్నారు, పబ్లిక్ ప్లేసుల్లో ఏం వేసుకుంటున్నారు అన్నది నాకు సమస్య కాదు. వ్యతిరేకించేందుకు మాకు ఎలాంటి హక్కు లేదు. కాని నేను నమ్మే ఒక విషయం ఉంది. ఈ దేశం ప్రజాస్వామ్యాన్ని బట్టి జరగాలి. అదే అందరికీ మంచిది. దేశం యొక్క రాజ్యాంగ చట్టం అనేది లేకపోతే, వెంటనే వివాహ రద్దు లాంటి అలవాట్లు లేకపోతే మనం అడ్డుకోగలమా? కుదరదు. అందువల్ల వ్యక్తిగత నమ్మకం ఉండొచ్చు. ఈ దేశంలో ఎన్నో రకాల ప్రార్థనా విధానాలు, సంప్రదాయాలు ఉన్నాయి. కుంభమేళ లాంటి పెద్ద ఉత్సవం కూడా జరుగుతుంది. ఆ రోజుల్లో అలాంటి వేడుకల్లో ఎవరు ముందుగా ఆ పవిత్ర స్నానం చేస్తారనే విషయంలో ఒకరితో ఒకరు గొడవపడిన రోజులు ఉన్నాయి. ఎవరూ కాదని అనలేరు. కాని దేశం యొక్క ఐక్యతను మనసులో ఉంచుకుని ప్రతి ఒక్కరూ అహంకారాన్ని దూరంగా ఉంచారు. అందరం ఐకమత్యంతో, పరస్పర భావంతో ఈ ఉత్సవాన్ని జరిపారు. కాని వ్యక్తిగత నమ్మకం అనేది వారికి మాత్రమే వర్తిస్తుంది. ఆ నమ్మకాన్ని దేశం మీద రుద్దకూడదు. చివరికి మనకి సంరక్షణని, గౌరవాన్ని అందించే ఒకే ఉన్నత కర్తవ్యం అంటే అదే ఈ దేశ బాధ్యత. ఆ దేశ బాధ్యత లేకుండా ఒక వ్యక్తి కానీ, ఒక బృందం కానీ సంరక్షణతో ఉంటామని భావిస్తే అది తప్పుడు అవగాహననే అంటాను. ఏ పరిస్థితి వచ్చినా మన దేశ బాధ్యతని నిర్వర్తించాలి. ఒక విద్యాసంస్థ అనేది ఉంటే, ఒక విద్యార్థి పాఠశాలకు వెళుతోందంటే ఆ పాఠశాల నిర్ణయించిన దుస్తులు వేసుకోవడం అనేదే న్యాయం. ఒక విద్యార్థి పాఠశాల నిర్ణయించిన దుస్తులు వేసుకుంటే సరిగ్గా ఉంటుంది. లేదంటే ఈరోజు పాఠశాల కోసం, కాలేజీల కోసం అడుగుతారు. రేపు సంరక్షణ సైన్యం కూడా ఇదే అడుగుతుంది. గౌరవనీయ న్యాయస్థానం కూడా ఎన్నో మార్లు స్పష్టంగా వివరించింది. అంటే ఎక్కడైనా ఒక ప్రత్యేక సమాజానికి ప్రాముఖ్యతనివ్వడం అనేది ఎప్పటికీ అనుమతించవలసిన విషయం కాదు అని చెప్పింది. నిజంగా చెప్పాలంటే అదెప్పుడూ సమస్థితిలోనే ఉండాలి. అలాంటి భావజాలాన్ని మనం గౌరవించాలి. ఒక సంస్థ క్రమశిక్షణను భ్రష్టు పట్టించడం, అటువంటి పనులకు ఎప్పటికీ మనం అంగీకరించకూడదు. మీరు స్కూల్ గురించి మాట్లాడుతున్నారు. అసాసుద్దీన్ ఓవైసీ కర్ణాటకలో జరిగిన వ్యవహారాన్ని ఇక్కడికి తీసుకొచ్చి, ఒకరోజు హిజాబ్ వేసుకున్న ఆడది ఈ దేశానికి ప్రధానమంత్రి కావచ్చని అన్నారు. ఇలా చూడండి, నేను శ్రీ ఓవైసీ గారితో ఓ విషయం చెప్పదలుచుకున్నాను. వాస్తవానికి ఇస్లామిక్ మహిళలు ఆత్మవిశ్వాసంతో పురోగతి సాధించాలని వారు కోరుకుంటే, వారి సంక్షేమాన్ని కోరుకుంటే
తీన్ తలాక్ చట్టాన్ని రూపొందించేందుకు సృష్టించబడిన చట్టాన్ని ఆయన అంగీకరించాలి. ఆయన దాన్ని ఆదరిస్తే ఆయన నిజంగానే ఇస్లామిక్ మహిళల శ్రేయస్సును కోరుకునే వ్యక్తి అని మేము నమ్ముతాం. కాని ప్రజా జనాభాలో సగం మందిని నీతి లేకుండా అమర్యాదగా చూడ్డం అనేది అసాధ్యం. నేటికీ ఆ తీన్ తలాక్ గురించి చట్ట వ్యతిరేకంగా ఎంతోమంది మాట్లాడుతూనే ఉన్నారు. దేశంలోకి ఆ తీన్ తలాక్ చట్టం అనేది వచ్చినప్పుడు దాన్ని ముందుగా అమలుపరిచినది ఉత్తరప్రదేశే. అందుకోసం ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశాను. వైవాహిక జీవితంలో దెబ్బతిన్న మహిళలందర్నీ పిలిపించి లక్నోలో నేను వాళ్ళెంతో గౌరవించాను. తీన్ తలాక్ విరుద్ధమైన ఈ చట్టం చారిత్రాత్మకంగా ఎంతో గొప్పదనే చెప్పాలి. జనాభాలో సగం మంది స్వేచ్ఛకు సంబంధించింది. కానీ ఉత్తరప్రదేశ్లో ఉన్నది బాహుబలి కాదు బజరంగ బలి అని జనాలు అంటూ ఉంటారు కదా, చాలామంది భయంతో వణికిపోతున్నారు. చూడండి, ఉత్తరప్రదేశంలో సిద్ధాంతాలు లేని పాలనకు, అలవాటు పడ్డ నేరస్తులకు కాలం చెల్లిపోయింది. మార్చి 10వ తారీఖు తరువాత వీళ్లల్లో ఎవరిని బయట చూడడం సాధ్యం కాదని నాకనిపిస్తోంది. నాకలాగే అనిపిస్తోంది. ఎంతోమందిని చూశారంటే ఎన్నికల ప్రకటన వచ్చిన తరువాత 4 సంవత్సరాలుగా కనిపించినటువంటి దాక్కుని ఉన్న ఎంతోమంది ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత కొద్దిగా బయటికి రావడం మొదలుపెట్టారు. కొన్ని చోట్ల బెదిరించి ఇంకో రకంగా మాట్లాడారు. కాని మొదట 2 ఘట్టాల ఎన్నికలు పూర్తయిన తరువాత వాళ్ళేమనుకున్నారంటే ఈ ఎన్నికలు పూర్తయిన తరువాత ప్రత్యేకంగా ప్రతిపక్షం వారు వాళ్ళకి బలం పెరుగుతుందనుకున్నారు. కానీ వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. దేశంలోనూ విదేశంలోనూ దీనికోసం ఎన్నో కుట్రలు పన్ని బీజేపీని ఓడించాలనుకున్న ప్రదేశాల్లో కూడా భారతీయ జనతా పార్టీయే పెద్ద మెజారిటీ సాధించింది. ఇక మీరే చూసుంటారు, ఎంతోమంది ప్రతిపక్షం నాయకులు ఇప్పుడే పారిపోదామని విదేశాలకు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఒకరు ఇంగ్లాండ్కి వెళుతున్నారు, ఒకరు ఆస్ట్రేలియాకు వెళుతున్నారు. తప్పించుకునే అలవాటు ఉన్న కొంతమంది నేపాల్కు వెళ్లాలనుకుంటున్నారు. కానీ మేము నేపాల్లో కూడా సరిహద్దు ప్రాంతాల్లో పహారాన్ని బాగా పెంచేశాం ఉన్నతాధికారులతో కలిసి. వాళ్ళ ఆవేశాన్ని కొంచెం తగ్గించామంటే వాళ్ళు వాళ్ళ దారి వెతుక్కుని వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు కూడా మారారు. ఆ విషయం మీరే చెప్పారు. రాముడు భక్తుల మీద కాల్పులు జరిపిన వాళ్ళు ఇప్పుడు ఆంజనేయుడి గదెత్తుకుని ఇదే తిరుగుతున్నారు. మార్పంటే మంచిదే కదా. అది రావాలి, నాకు సంతోషమే. చూడండి ఎంత పెద్ద మార్పనేది జరిగిందో. 1990లో రాముడు భక్తుణ్ణి కాల్చేశారు. అయోధ్యలో పక్షులు కూడా ఎగరలేవు అని చెప్పిన వాళ్లే వీళ్ళు. 2005-6 సమయంలో రాముడు కృష్ణుడనేవారే లేరు అన్నారు. 2017లో మేము అయోధ్యలో దీపోత్సవాన్ని ప్రారంభించినప్పుడు వాళ్లు దాన్ని కూడా తప్పుబట్టారు. ఆ తర్వాత ప్రధానమంత్రి గారు అయోధ్యలో రామాలయానికి శంకుస్థాపన చేసినప్పుడు దేశమంతా ఒక కొత్త వరవడి మొదలయ్యింది. అప్పుడే వీళ్ళు రాముడు అందరికీ సంబంధించినవాడనే మాట మార్చారు. అంతకుముందు రాముడంటే నమ్మకం లేదు. ఆ తర్వాత రాముని యొక్క నిజమైన శక్తిని గ్రహించాక రాముడు అందరి దేవుడు అయ్యాడు. అలాగే ఉత్తరప్రదేశ్లోని ఆ యువతరం పరిస్థితి గమనించండి. ఇప్పుడు ఏ వేదిక పైకి వెళ్ళినా ఇంతకుముందు నేరస్తుల్ని ఆదరించిన వారు, ఆయుధాలను తయారు చేసిన వారు, ఆయుధాల్ని దాచిపెట్టినవారు, దోపిడీలు చేసినవారు ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా హనుమంతుడి గద పట్టుకుని నుంచుంటున్నారు. మీరే చూడండి, ఉత్తరప్రదేశంలోని ఎన్నికలు జరిగిన తరువాత 2024 ఎన్నికలు వచ్చే లోపే అయోధ్యలో బ్రహ్మాండమైన రామాలయాన్ని కట్టి పూర్తి చేసుండేవాళ్లం. అందులో శ్రీరాముడు అందర్నీ ఆశీర్వదించేవాడు. ఇంతకుముందు ఆయుధాల సంప్రదాయంతో ఉన్నవాళ్లు ఇప్పుడు హనుమంతుని గద పట్టుకుని తిరుగుతున్నారు. రేపు అయోధ్యలో సేవ చేయడం కోసం వరుసలో నుంచోవడాన్ని మీరు చూస్తారు. కానీ మీరు కూడా ఒక్కొక్కసారి ఇలా మాట్లాడుతున్నారు. ఇంతకు ముందున్న ప్రభుత్వం శ్మశానం కోసమే ఖర్చు పెట్టింది, మే పుణ్య కార్యక్రమాలకి ఖర్చు పెడుతున్నామని.
అది నిజమే కదా. శ్మశానం కూడా ముఖ్యమే కదా. చూడండి, ఒక్కొక్కరికి ఒక్కో అవసరం ఉంటుంది. ఒకరి ఆలోచన ఎలా ఉంటే వారి కార్యాచరణ అలా ఉంటుంది. నేను గోరఖ్పూర్ అభివృద్ధి కోసం పనిచేయాలనుకున్నాను. అందుకోసమే ఇక్కడ ఉన్నత వైద్య రంగాన్ని ఏర్పాటు చేశాం. మూతబడిన ఎరువుల కర్మాగారాల్ని మళ్లీ మొదలుపెట్టాం. ఇక్కడ ప్రాథమిక అవసరాల మీద దృష్టి పెట్టాం. ప్రజలు కుటుంబ సమేతంగా గోరఖ్పూర్కి వచ్చి వెళ్లడానికి కావలసిన ఏర్పాట్లు చేశాం. ప్రకృతే గోరఖ్పూర్కి గొప్ప బహుమతిచ్చింది. రామ్గఢ్ లాంటి ఒక పెద్ద చెరువు ఉంది. నేను రోజు చూశాను. ఎన్నో కుటుంబాలు వచ్చాయి. కొంతమంది చూడ్డం కోసం వచ్చారు, కొంతమంది పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చారు. ఆ మొత్తం చెరువు అంతా. ఈ గొప్ప రంగస్థలం కూడా ఈ 5 ఏళ్లలో గోరఖ్పూర్ ప్రజలకు దక్కింది. గోరఖ్పూర్లో 2017కు ముందు విద్యుత్ అంత బాగా ఉండేది కాదు. కరెంటే రాదు. ఇప్పుడు ఉచితాల గురించి మాట్లాడుతున్నారే, అప్పట్లో కరెంటే ఉండేది కాదు. చీకట్లో బతకడం నేర్చుకున్నారు. వారి అన్ని పనులు చీకట్లోనే సాగుతూ ఉండేవి. అందువల్ల విద్యుత్ని ఇవ్వలేదు. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు గోరఖ్పూర్లో 24 గంటలు కరెంటు ఉండాలి అన్నారు. నేనడిగాను, గోరఖ్పూర్కే ఎందుకు, మిగిలిన రాష్ట్రాలకేమైంది అని. అందుకు వాళ్ళు, ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే అక్కడే అన్ని వసతులు ఉంటాయి అన్నారు. నేను ఒక రాష్ట్రపు ముఖ్యమంత్రిని, నాకు అన్నీ సమానమే అని చెప్పాను. నేను చెప్పాను, గోరఖ్పూర్కు చెందిన ఏ ఒక్క వ్యక్తి గోరఖ్పూర్కే అన్ని వసతులు కావాలని కోరుకోడు. రాష్ట్రమంతటా 24 గంటలు విద్యుత్ అనేది ఉంటేనే దాన్ని స్వీకరిస్తారు అని చెప్పాను. నేను ఒకే సమయంలో ఏప్రిల్లో 2017లో మొత్తం రాష్ట్రానికి విద్యుత్ ఇచ్చాను. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పురోగతి రాష్ట్రంలోని ఎన్నో నగరాల్లో జరిగింది. పూర్తి రాష్ట్రానికి ఎంతో గొప్ప విలువ పెరిగింది. ఉత్తరప్రదేశ్లో మేం చేస్తున్న పని ఇదే. ఈ వారసత్వపు రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు మాట్లాడేవారు దోపిడీలో వాటాలు వస్తున్నంతవరకే ఒకరి గురించి ఒకరు మాట్లాడతారు. ఆ తరువాత వాళ్లలో కొడుకు తండ్రిని తోసేస్తాడు, అల్లుడు బాబాయిని దూరంగా ఉంచుతాడు. కాబట్టి అలాంటి వాళ్ళని ఎప్పటికీ నమ్మకూడదు. సొంత కుటుంబానికే విలువివ్వడం తెలియనివాళ్లు. కుటుంబం అంటే ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతూ నటించి ఆ తర్వాత ఆ విలువల్ని కాపాడుకోవడం చేతకాక ప్రజల్ని కూడా కాపాడలేరు, దేశాన్ని కూడా కాపాడలేరు. చేతకానివాళ్లు వాళ్ళు. ఒక ఆరోపణ మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, అదేంటంటే యువతలకి ఉద్యోగం. మీరు ఎంతమందికైతే ఉద్యోగం కల్పిస్తానని చెప్పారో అంతమందికి ఇవ్వలేకపోయారని అన్ని చోట్లలో మాట్లాడుకుంటున్నారు. రజిత్ గారు, నేనిది ఒప్పుకుంటాను. ఈ 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలే పూర్తిగా నిజాయితీగా పనిచేయగలిగాం. మిగిలిన 2 ఏళ్లు కోవిడ్ కట్టుబాటులో ఉండవలసి వచ్చింది. కానీ ఈ 5 సంవత్సరాల్లో నేను కల్పించిన ప్రభుత్వ ఉపాధులు ఎక్కువే. ఉద్యోగాల గురించి ప్రకటన వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాలందరికీ దక్కవు. ప్రతి ఒక్క యువకుడికి బహిరంగంగా ఉద్యోగ అవకాశాలు లభించాలి. సరైన అభ్యాసం అందాలి. ఉద్యోగ అవకాశాలు దక్కాలి. తరువాత జీతం, అది వారి కుటుంబానికి అందాలి. ఇదే పూర్తి పద్ధతి. ఈ 5 సంవత్సరాల్లో 5 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు నేను కల్పించాను. 2003 నుంచి 2017 వరకు 13-14 సమాజ్వాదీ బహుజన్ పాలనే నడిచింది. అప్పుడు వాళ్ళివ్వని ఉద్యోగాల కంటే కూడా నేను ఎక్కువ ఉద్యోగాలిచ్చాను. వాళ్లు ప్రకటించిన నివేదనలు, వాళ్లు జరిపిన పరీక్షా విధానాలు మీరు చూసే ఉంటారు. ఎన్నో చర్చలు జరిగాయి. న్యాయస్థానం నిరోధించింది. కానీ మేము ప్రకటించిన ఉద్యోగాలు నిజాయితీగా ఉండేవి. నా మొదటి రోజు నుంచి నాకున్న నమ్మకం ఏమిటంటే, ఎక్కడైనా అన్యాయం జరిగితే, యూపీ యువకులకి ఏమైనా ద్రోహం జరిగితే, అన్యాయం జరిగినా దానికి బాధ్యత వహించవలసింది ఆ పరీక్షలు జరుపుతున్న సంస్థే. అందువల్ల మేము కొన్ని విషయాల్లో కఠినమైన చర్యలు తీసుకున్నాం. ఒక తరుణంలో ఆ పూర్తి పరీక్షా సంస్థని తొలగించాం. ఆ పరీక్షతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని ఖైదు చేసి జైల్లో పెట్టాం. యూపీ యువతరం భవిష్యత్తుతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదు. అవును, ఈ పద్ధతిని ఇంకా వేగంగా కొనసాగించవలసిన అవసరం ఉంది. అందువల్ల
ఉద్యోగస్తులు కాకుండా 2వ విభాగం, అదేవిధంగా 3వ విభాగం ఉద్యోగాలన్నిటికీ ఒకే పరీక్షా విధానాన్ని మేము యూపీలో పరిచయం చేయడం జరిగింది. 25 లక్షల కంటే ఎక్కువ విద్యార్థులు రాశారు. దాని రిజల్ట్ కూడా త్వరలోనే వస్తుంది. మేము మిగిలిన పరీక్షా విధానాలను వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నాం. కోవిడ్ అందుకు ఆటంకంగా నిలిచింది. లేదంటే ఈ పని ఇంకా వేగవంతం అయ్యుండేది. ప్రభుత్వ రంగంలో నేను 70 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పాను. కానీ నేను గట్టిగా చెప్పగలను, యూపీలో 2 కోట్ల మంది కంటే ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చాయి. అందుకు కారణం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది పెద్ద స్థాయిలో మెరుగున పడింది. చెప్పాలంటే ఈరోజు యూపీలో దేశంలోనే, ప్రపంచంలోనే గొప్ప పెట్టుబడిదారులందరూ ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు. 2017కు ముందు ఇక్కడికి ఎవరూ రాదలుచుకోలేదు. ఉన్నవాళ్లు కూడా బయటికి వెళ్ళిపోవాలనుకున్నారు. 2017 తర్వాత జరిగిన మార్పుని ముందు 6 నెలలు అందరూ గమనించారు. నిజంగా మార్పు జరుగుతోందా లేదా అని అందరూ గమనించడం జరిగింది. నాకు బాగా గుర్తుంది, మేము మొదటి పెట్టుబడుల మహానాడుని లక్నోలో జరపాలని మేము నిర్ణయించుకున్నప్పుడు దానికోసం రోడ్ షో కోసం ఒక టీంని పంపించాం. కానీ పెద్దగా సపోర్ట్ లభించలేదు. అహ్మదాబాద్కు వెళ్లారు, బెంగళూరుకు వెళ్లారు, హైదరాబాద్ వెళ్లారు, కోల్కతా వెళ్లారు. మొత్తం 20,000 కోట్ల రూపాయలు మొదట్లో పెట్టుబడిగా వచ్చింది. ఆ తర్వాత మనోవేదనతో నాకు చెప్పారు. అప్పుడు నేను ఇంకా సరైన పరిస్థితులు రాలేదు, కాస్త ఓర్పుగా ఉండండని చెప్పాను. వాళ్లు నమ్మకం లేనట్టు మాట్లాడారు. అప్పుడు నేను మీతో ఓ చోటుకొస్తానని చెప్పాను. తర్వాత నేనే ముంబైకి వెళ్లాను. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, ముంబైలో జరిగిన పెట్టుబడిదారుల కార్యక్రమంలో దేశంలోని గొప్ప పెట్టుబడిదారులందరూ వచ్చారు. నేను ఎవరితో మాట్లాడినా మేం ఉత్తరప్రదేశ్కి వెళ్లకూడదని మేము నిర్ణయించుకున్నామనే చెప్పారు నాతో. నేనెందుకని అడిగాను. అందుకు వాళ్ళు యూపీలోకి అందుకు కావలసిన మంచి పరిస్థితులు లేవని చెప్పారు. నేనా ఏర్పాట్లు చేస్తున్నానని చెప్పాను. దానికి వాళ్ళు అవును, మేం కూడా కొన్ని విషయాలు విన్నామని చెప్పారు. ఇది అలాగే కొనసాగిందంటే మేము ఆలోచిస్తామని చెప్పారు. నేను వాళ్ళని పెట్టుబడిదారుల మహానాడుకు రమ్మని చెప్పాను. ఆ తర్వాత ఏం జరిగిందంటే 4,78 కోట్ల విలువైన పెట్టుబడులు మా రాష్ట్రానికి వచ్చాయి. అందులో 3 లక్షల కోట్లకు పైగా పథకాలని మేము ఆచరణలో పెట్టాం. అందులో కొన్ని కర్మాగారాలు ఉత్పాదన మొదలుపెట్టాయి. కోవిడ్ కాలంలోనే వాటిని కట్టుబెట్టు చేసే పనులు 66 కోట్లకు మించిన పెట్టుబడి పథకాలను ఆచరణలో పెట్టాం. స్టేట్లోనే మొట్టమొదటి డిస్ప్లే యూనిట్ యూపీలో ఉంది. ఉత్పాదన కూడా మొదలయింది. డేటా సెంటర్స్ 1 కాదు, 2 కాదు, 3 ఉన్నాయి. ఒకవేళ ఈ కరోనా మధ్యలో ఆటంకంగా ఉండకుండా ఉండుంటే ఈ పాటికి మేము ప్రపంచంలోనే అతి గొప్ప చలనచిత్ర స్టూడియోని యూపీలో ఆరంభించేవాళ్లం. అందుకావాల్సిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. దీని గురించిన చర్చ ముంబైలో కూడా జరుగుతోంది. ముంబై సినీ పరిశ్రమని మీరిక్కడికి లాక్కురాబోతున్నారు, వాళ్ళ అవకాశాల్ని లాక్కోబోతున్నారంటున్నారు. మేమెవర్నీ లాక్కురావడం లేదు. మేము కొత్త చలనచిత్ర నగరాన్ని సృష్టిస్తున్నాం. అది ప్రపంచ స్థాయిలో ఉంటుంది. కాకపోతే మేం సృష్టించిన సంరక్షణ పద్ధతులు ఒక్కొక్క చలనచిత్రానికి ప్రొడ్యూసర్ కానివ్వండి, యాక్టర్ కానివ్వండి, అందరూ యూపీలోనే కలిసి పనిచేయాలనుకుంటున్నారు. అందుకు కారణం ఇక్కడ ఎవరూ బెదిరించి డబ్బు గుంజడం కుదరదు, బలవంతం చేసి వసూలు చేయడం కుదరదు. ఆ విధంగా ఎవరైనా నడుచుకుంటే మర్నాడే పోలీస్ స్టేషన్లో అవమానానికి గురికావలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి పనులు చేయడానికి ఎవరూ ముందడుగు వెయ్యరు. ప్రజల మనసుల్లో ఓ నమ్మకం ఏర్పడింది. నేను నమ్మకంతో లక్నో నగరానికి చెందిన పత్రికా నివేదికతో ముంబై షేర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ముంబైలో ఉన్న ఎంతో గొప్ప నిర్మాతలు, నటులు అందర్నీ కలిసే అవకాశం నాకు లభించింది. అందరూ ఆసక్తి చూపించారు. ఏదో ఒక మార్పు తేవాలి, లేదంటే ఈ చలనచిత్ర పరిశ్రమే అంతమైపోతుందన్నారు. అందుకు నేను ఉత్తరప్రదేశ్ సిద్ధంగా ఉందని చెప్పాను. యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పాను. నాకు నమ్మకం ఉంది.
ఇది యూపీకి గొప్ప అవకాశం అవుతుంది. ప్రజల పద్ధతులు, వాళ్ల సాంప్రదాయాలు కొనసాగి ప్రపంచవ్యాప్తంగా గొప్ప సినిమా అనేది ఉత్తరప్రదేశ్ ద్వారా ఈ దేశానికి, లోకానికి చూపించే ఒక పరిస్థితి ఏర్పడుతుంది. యూపీ అది చేసి చూపిస్తుంది. కానీ ముంబై ఫిలిం ఇండస్ట్రీ నుంచి వదినొచ్చారు కదా. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ప్రజలు వీళ్ళందరి కార్యాచరణ చూశారు. యూపీ ప్రజల మీద ఎంత దౌర్జన్యం జరిగింది. కరోనా సమయమే అందుకు అతి గొప్ప ఉదాహరణ. ఆ కాలంలో ఏం జరగలేదు. యూపీ, బీహార్ ప్రజల్ని బలవంతంగా బయటికి గెంటేశారు. వారి నీటి సరఫరా ఖండించబడింది, విద్యుత్ కనెక్షన్స్ ఖండించబడ్డాయి, రేషన్ కార్డులన్నింటినీ రద్దు చేశారు. అన్నీ నేను చూశాను. యూపీ బోర్డర్కి పెద్ద సంఖ్యలో ప్రజలొచ్చారు. ప్రధానమంత్రి కూడా దిగులు పడ్డారు. అంటే లాక్డౌన్ ఉంది, కరోనా వ్యాపిస్తోంది, ఎలా సంరక్షించాలి అని. నేను అనుమతి కోరాను. అదేమిటంటే, వీళ్ళందర్నీ నడివీధిలో వదిలేయలేం. ప్రధానిగారు కూడా అందుకు వెంటనే అంగీకరించారు. ఒకే రాత్రిలో 12,000 బస్సుల్ని, బృందాల్ని నేను పంపించాను. ఎవరు ఏ రాష్ట్రానికి చెందినవారో వారిని ఆ రాష్ట్రంలో చేర్చండి అని. ఆ టైంలో క్వారంటైన్ పీరియడ్ 20-21 రోజులుంది. నేను చెప్పాను, నెల రోజులు వాళ్ళని సురక్షితంగా ఉంచండి, ఆహారానికి ఏర్పాటు చేయండి, ఆరోగ్యాన్ని పరీక్షించడానికి టీమ్స్ని పంపించండి, కంటిన్యూస్గా వైద్య సదుపాయాలు అందాలి, అన్ని సౌకర్యాలు కల్పించండి చెప్పాను. తర్వాత వారు ఊరికి వెళ్లేటప్పుడు 15 రోజులకు కావలసిన ఆహార పదార్థాలు ఇచ్చి పంపండి చెప్పాను. 15 రోజుల తర్వాత వాళ్ళకి రేషన్ కార్డు ద్వారా అన్ని అందాలని చెప్పాను. ఓ పెద్ద సంఖ్య యూపీ బయట ఉంది. ఎన్నో రాష్ట్రాలు వాళ్ళు రావడానికి ఒప్పుకోవడం లేదు. కానీ మేము ఇది రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి కరోనాకి వ్యతిరేకంగా మానవత్వ పోరాటం అని చెప్పాను. ఎవరు యూపీకి వచ్చినా మేం వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పాను. ఉండడానికి చోటు ఇస్తాం, ఆహారం అందిస్తామని చెప్పాను. నేను అధికారులకు డైరెక్ట్గా ఉత్తర్వులు జారీ చేశాను. యూపీలోంచి బయటికి వెళ్లేటప్పటికీ వారికి ఆహారం, కావలసిన నీరు అందివ్వాలని చెప్పాను. ఒకవేళ మాకు అనుమతి లభిస్తే వాళ్ల రాష్ట్ర సరిహద్దు వరకు, వీలైతే వారి ఇంట్లో కూడా దింపి రావాలి అని నేను చెప్పాను. ఒకవేళ అక్కడున్న ప్రభుత్వం అందుకు అనుమతించలేదు అంటే కనీసం సరిహద్దులో అయినా దించిరండి అని చెప్పాను. అక్కడికి వెళ్లిన ప్రజలు ఇక్కడ్నుంచి బయలుదేరడానికి ముందు వాళ్లు భోంచేసినా కూడా ఖాళీ టిఫిన్ బాక్స్ చేతిలో పట్టుకుని అక్కడున్న నిర్వాహకులకు చూపించేవారు, చూడండి యూపీలో మాకు ఇది ఇచ్చారు అని. ఇది మానవ ప్రాణాలను కాపాడే పోరాటం. పీఎం ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని మేం జరిపాం. అలాగే యూపీకి చెందిన కార్మికులకి, శ్రమజీవులకి మేం చేసిన సహాయం. లోకంలోని పెద్ద పెద్ద విద్యా సంస్థలు కూడా పరిశోధనలు జరిపారు. అంటే కోవిడ్ వ్యాప్తి కట్టుబాట్లని, విదేశీ కార్మికుల్ని మేము ఎలా చూసుకున్నామో వాళ్ళు గమనించారు. ఇది ఈ మాట నిజమైన నిజమే. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ పెద్ద దేశమే అయినప్పటికీ కొన్ని నెలల్ని మనం వదిలేసి చూస్తే కరోనా జబ్బు చాలా వేగంగా వ్యాపించలేదు. చూడండి, ఈరోజు కూడా నేను ఎంత బిజీగా ఉన్నప్పటికీ కోవిడ్ రిపోర్ట్ని వదలకుండా చూస్తూనే ఉన్నాను. వదలకుండా అంటే మార్చి 2020 నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా చూడకుండా ఉన్నదే లేదు. నా గోరఖ్పూర్కి ఉదయం 8 గంటలకు అన్ని రిపోర్ట్సు వచ్చేస్తాయి. ప్రతి ఒక్క విషయాన్ని విడివిడిగా తెలుసుకుంటాను. ఎక్కడైనా లోపం ఉంటే దాన్ని ఎలా సరిచేయాలో అధికారులకు నేను వెంటనే చెప్తాను. అలాగే నాకొక పెద్ద అనుభవం ఉంది. కోవిడ్ కట్టుబాటు యూపీలో ఎందుకు బావుందంటే దాని వెనక ఓ కారణం ఉంది. అది ఇక్కడ మెదడు వ్యాధి వ్యాపిని తొలగించడానికి మేము పెద్ద స్థాయిలో పనిచేస్తూ ఉండేవాళ్లం. ఆ వ్యాధి ఇక్కడ 1976లో వ్యాపించడం మొదలైంది. ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది పిల్లలు చనిపోసాగారు. గోరఖ్పూర్, కుషీనగర్, దేవ్రియాన్, మహారాజ్గంజ్, సిద్ధార్థ్ నగర్, బస్త్, కన్సబీర్ నగర్, అలాగే బల్లాంపూర్, ఓండా, శ్రవస్తీ, బేరాజ్, సారంగ్పూర్ వరకు ఇది వ్యాపించడం మొదలైంది. కానీ గోరఖ్పూర్ రాష్ట్రంలో మాత్రం ప్రతి ఏడు 1500 నుంచి 2000 మంది పిల్లలు. మీరే ఆలోచించండి. ఇప్పుడు
పేదవారి గురించి మాట్లాడేవారు వాస్తవానికి పేదల కోసం ఏనాడూ నిలవలేదు. పిల్లలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కాని ఏ ముఖ్యమంత్రి ఇంతకు ముందు వచ్చి ఏ రోజు కూడా గోరఖ్పూర్లో ఉన్న బిఐడి మెడికల్ కాలేజీలో ప్రతి సంవత్సరం పిల్లలు చనిపోతూ వచ్చారు. ఏ ఒక్క చీఫ్ మినిస్టరు అక్కడికి రావడం నేను చూడనే లేదు. ఆ పేద పిల్లలకి, ఆ పసిపిల్లలకి ఓదార్పు చెప్పడం నేను వినలేదు. వీళ్ళు కుటుంబం గురించి మాట్లాడుతున్నారు. కుటుంబం అనే పేరుతో నాటకమాడుతున్నారు. పిల్లలు చనిపోతూ ఉండేవారు. ఒక్కో బెడ్ మీద 4 పడుకునేవారు. విపరీతమైన దుర్వాసన, ఫ్యాన్లుండవు. ఎండను కూడా చెప్పలేం. జూన్, జూలై నెలలు. 3rd ఫ్లోర్లో మెదడు వాపు వార్డు ఉంది. 3వ ఫ్లోర్లో లిఫ్ట్ లేదు, ఫ్యాన్స్ లేవు. ఆ దారుణమైన తేమ ఉష్ణ మండలంలో ఒక బెడ్ మీద 4 పిల్లలుండేవారు. ఒక బిడ్డతో పాటు 4 నుంచి 5 కుటుంబాలు కలిసి ఉండేవి. చెప్పాలంటే ఆ ప్రదేశమంతా విపరీతమైన దుర్వాసనొచ్చేది. ఎంతో దారుణమైన పరిస్థితి, నరకంలా ఉండేది. కాని ఈరోజు ఆ పూర్తి సంస్థని మేం మార్చేశాం. ఈరోజు బిఐడి మెడికల్ కాలేజీకి ఎవరైనా వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఒక బిడ్డకు వ్యాధి వచ్చినా కూడా ఆ బిడ్డకంటూ ఒక సపరేట్ బెడ్ ఉంటుందక్కడ. సెంట్రలైజ్డ్ ఏసీ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. బయట ఉష్ణోగ్రత 45 డిగ్రీలు ఉన్నా కూడా గదిలో 20 నుంచి 22 డిగ్రీల ఉష్ణోగ్రత మించిపోదు. అన్ని చోట్ల చూశారంటే ఏసీలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని రూముల్లోనూ అక్కడ ఆ పిల్లలకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగాయన్నమాట. పూర్తిగా అందించాం. అలాగే అవసరమైన వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేశాం. మేము నిర్మాణ సౌకర్యాలనే కాదు, ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ తీవ్ర చికిత్స విభాగాల్ని ఏర్పాటు చేశాం. ఐసీయూ బెడ్లను కూడా పెంచాం. సర్వేలెన్స్ విధానాన్ని కూడా మెరుగుపరిచాం. ఇప్పుడు మెదడు వాపు వ్యాధిని అనే దానిని 99% వరకు మేం తగ్గించాం. అందులో సందేహమే లేదు. అన్నిటినీ ఎంతో ప్రతిభావంతంగా ఆచరించాం. స్వచ్ఛ భారత్ మిషన్, జల్ జీవన్ మిషన్, ప్రతి రంగంలోనూ అవసరమైన ఏర్పాట్లు పెంచేశాం. ప్రతి వారం ఇన్స్పెక్షన్ టీమ్స్ అక్కడికి వెళ్తాయి. గోరఖ్పూర్లో ఎన్నిళ్లలో ఇన్స్పెక్షన్స్ జరిగాయి, ఎన్ని అవగాహన కార్యక్రమాలు జరిగాయి, ఏ రంగం ఏ పని చేస్తోంది, 1కి 2 సార్లు ఏ రంగంలోనైనా ఎటువంటి మార్పులైనా కనిపిస్తే, అంటే ఒక్క రంగం రిపోర్ట్ను చూసి నేను సంతోషపడిపోను. నేనిందులో యూనిసెఫ్ లాంటి 5 రకాల సంస్థల నుంచి విడివిడి రిపోర్ట్లను సేకరించి నేను తెలుసుకుంటాను. మన రంగాల్లో ఏది పనిచేస్తోంది, ఏది పనిచేయడం లేదో. ఏదైనా అధికార దుష్ప్రయోజనం అనేది జరిగితే అధికారిని పిలిచి నేను విచారిస్తాను, వాళ్ళని ఖండిస్తాను. మన పిల్లలు చనిపోయారు, మీరు నివేదికలు రాస్తూ టైం వేస్ట్ చేస్తే వాళ్ళని తీవ్రంగా ఖండించాను. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలను, ఏ వ్యాధి దాదాపుగా 40 సంవత్సరాలుగా, అంటే ఉత్తర దక్షిణ ఉత్తరప్రదేశాల్లో 50,000 మంది పిల్లల ప్రాణాలను హరించింది. కానీ ఇప్పుడు నేను గట్టిగా చెప్పగలను, 1,000 మంది పిల్లల ప్రాణాల్ని మేం కాపాడాం. మీ ఫీలింగ్స్ని నేను అర్థం చేసుకోగలను. ఆ దృశ్యాల్ని మేము టీవీలో చూసినప్పుడు చాలా బాధపడ్డాం. నిజంగానే అందులో చాలా పెద్ద మార్పు వచ్చింది. మీరు చెప్పిన మాట నిజమే. కానీ పేద ప్రజల మీద మీరు చూపించే ప్రేమ, అదీ కాకుండా వాళ్ళకి మీరు చేసిన సేవలు, ఇవన్నీ చూసారంటే మీతో పాటు మంత్రులుగా ఉన్న వాళ్ళకి వర్తించట్లేదు. వెనకబడిపోయిన ప్రజలకి, ఇంకా వెనకబడిపోయిన ప్రజలకి న్యాయం ఇంకా హక్కు దొరకలేదంటున్నారు. ఆ పసిబిడ్డలు ఏ కుటుంబానికి చెందినవారు, ఏ సమాజానికి చెందినవారు, ఎవరి పిల్లలు వాళ్ళు? నాకు తెలిసి వారిలో పై కులం వాళ్ళు, తక్కువ కులం వాళ్ళు అనే విభేదాలు పిల్లల మధ్య ఉండకూడదు. కాని మీరు దాని గురించి మాట్లాడాలనుకుంటే, ప్రాణం కోల్పోయిన పిల్లల్ని మీరు చూశారంటే 90% మంది ప్రజలు గిరిజనవాసులు, బడుగు బలహీన వర్గాలకు చెందినవాళ్లే. వీళ్లల్లో ఎవరైనా ఒకరు వెళ్ళి ఆ హాస్పిటల్లో వాళ్ళని చూసుంటారా? అందుకు వాళ్ళకి టైమే లేదు.
ఎందుకంటే వాళ్ళు వచ్చింది వేరే ఒక ఉద్దేశంతోనే. ఒక విషయం మర్చిపోయారు. అంటే బీజేపీ పార్టీ ఎప్పటికీ కుటుంబ రాజకీయ పార్టీ కాదు. బీజేపీ పార్టీని వాళ్ళ కుటుంబ పార్టీలా మార్చేద్దాం అనుకున్నారు. ఎందుకంటే బీజేపీ పార్టీ దేశ సిద్ధాంతాలను పాటిస్తూ వస్తోంది. వాళ్లే బీజేపీ సిద్ధాంతాలకు తగ్గట్టుగా వారిని మార్చుకోవాలి. వారి కుంచిత స్వభావం నుంచి బయటకొచ్చి బీజేపీ ఉన్నత సిద్ధాంతాలతో కలిసిపోవాలి. వాళ్ళలా ఆలోచించలేకపోతున్నారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నందువల్ల వాళ్ళు చేయాలనుకున్న కొన్ని విషయాలను పూర్తిగా చేయలేకపోయారు. ఇప్పుడు మీరే బుల్డోజర్ రంగంలోకి దిగుతుందంటున్నారు. చూడండి, మేము రాష్ట్రంలో బుల్డోజర్ని సరైన పద్ధతిలో ఉపయోగించాం. నన్ను అడిగితే బుల్డోజర్ని తయారు చేసే సంస్థలే యూపీలో ఉన్న ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కో బుల్డోజర్ని ఉచితంగా ఇవ్వాలి. ఇప్పుడు మీరే బుల్డోజర్ రంగంలోకి దిగుతుందంటున్నారు. చూడండి, మేము రాష్ట్రంలో బుల్డోజర్ని సరైన పద్ధతిలో ఉపయోగించాం. నన్ను అడిగితే బుల్డోజర్ని తయారు చేసే సంస్థలే యూపీలో ఉన్న ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కో బుల్డోజర్ని ఉచితంగా ఇవ్వాలి. అదొక ఉదాహరణగా ఉంటుంది. ఎందుకంటే మేము యూపీలో రూపొందించిన పద్ధతులు చాలా పెద్దవి. మీరు చూసే ఉంటారు. 70 సంవత్సరాల్లో యూపీలో 1.5 ఎక్స్‌ప్రెస్ వే ఉండేది. ఈరోజు మేము 7 ఎక్స్‌ప్రెస్ వేల్ని సృష్టించాం. ఇంతకుముందు యూపీ గుర్తింపు ఏదై ఉండేది? రోడ్డు మీద గుంటలు సరిహద్దు వరకు ఉంటాయనేవారు. సాయంత్రం చీకటి మొదలైతే యూపీ హద్దు వచ్చిందనేవారు. ఈరోజు ఇంటర్స్టేట్ కనెక్టివిటీని 4 లేన్తో అనుసంధానించాం. ప్రతి గ్రామానికి వెలుగునిచ్చాం. ప్రతి గ్రామానికి అభివృద్ధి పథకాలను తీసుకువెళ్లి అందజేశాం. ఇంతకుముందు చీకటుండేది, ఇప్పుడు వెలుతురుంది. అందుకేగా ఒక సామెత ఉంది, చంద్రుని వెలుగు దొంగలకిష్టం ఉండదని. దాన్ని వాళ్ళు ఎలా సహించగలరు? కానీ వాళ్ళ ఆరోపణలేంటంటే మీ బుల్డోజర్ సమాజ్వాడీ పార్టీ నాయకుల మీద ఇంకా వాళ్ళ సపోర్టర్స్ మీద వెళుతుందంటున్నారు. నేను చెప్పేదేమిటంటే అందరు రౌడీలు, అందరు గ్యాంగ్స్టర్సు సమాజ్వాదీ పార్టీలో కలిసే ఉన్నారు. ఈ కార్మిక నేరస్తులు, దోషులు 2012 నుంచి 17 వరకు ఎలా పనిచేశారో మీరు చూసే ఉంటారు. నేను ముఖ్యమంత్రిగా పదవి తీసుకున్న రోజునే నేను ఏం చేయబోతున్నానో వాళ్ళకి తెలిసిపోయింది. మీరు ఆశ్చర్యపోతారు. 1000 మంది మాఫియా గుంపు కార్యకర్తలు అందరూ 24 గంటల్లోగా చట్ట వ్యతిరేకంగా అపహరించిన తాళం చెవిలను సొంతదారులకు అప్పగించి వీటిని మీరే ఉంచుకోండి, మాకొద్దు అని చెప్పారు. వాళ్ళెందుకింత భయపడుతున్నారు అని అడిగారు. వద్దొద్దు, మా కాలం ముగిసిపోయింది, మేం బయలుదేరాల్సిన టైం వచ్చింది అన్నారు. మళ్లీ ఒక అవకాశవాద కూటమి సృష్టించాలి అని వాళ్ళు భావించారు. ఇది మొదటిసారి కాదు. 2017లో 2 యువకులతో కూటమి అని మొదలుపెట్టారు. కొన్ని సమయాల్లో చూసుకున్నామంటే మనం ఎవరితో కలుసుంటామో వాళ్ల ప్రభావం ఉంటుంది. సహవాస దోషం వాళ్ళిద్దరి మీద ఎంతో స్పష్టంగా కనిపించింది. ప్రజల వాళ్లకు సరైన గుణపాఠం చెప్పారు. 2019లో పెద్ద కూటమిని ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు ఏమీ చేయలేరని నేను చెప్పాను. ఎందుకంటే ఇది ఒక అవకాశవాద కూటమి. ఎన్నికలు పూర్తయ్యాక ఒకరినొకరు లోపాలెంచుకుంటారు. నేను శాసనసభలో కూడా అదే చెప్పాను. ఆ కూటమిని మొదలుపెట్టినప్పుడే నేను చెప్పాను. ఇప్పుడు కూడా నేను నమ్మకంగా చెప్పగలను. అంటే కూటమి మొదలైనప్పుడే నన్ను వాళ్ళు అడిగారు, పార్టీలో ఈ కూటమి ఎలా ఉంటుంది అని అడిగారు. నేను చెప్పాను 80% స్థానాల్ని బీజేపీ గెలుచుకుంటుంది అని, మిగిలిన 20%లోనే వీళ్లుంటారు అని. కానీ ఈ కూటమిలోని ఓ మంచి విషయం ఏమిటంటే రాష్ట్రంలో మేము ఉన్నందువల్ల ఇక స్టేట్లోని గెస్ట్ హౌస్లోని సంఘటనలు ఇకపైన జరగవని నేను చెప్పాను. మీరు చూస్తూ ఉండండి, ఈ తమ్ముళ్ళందరూ కలిసి
బీజేపీకి వ్యతిరేకంగా ఒక కూటమిని తయారు చేసి కుల వ్యవస్థలాంటి ఒక రూపకల్పని తయారు చేయాలనుకున్నారు. కానీ యూపీ ప్రజలు ఈ అవకాశవాద కూటమికి మళ్లీ మంచి గుణపాఠం చెప్పారు. నేను గట్టిగా చెప్తున్నాను, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన ఈ కూటమి ఎన్నికలు పూర్తయ్యాక ఒకరి మీద ఒకరు లోపాలెంచుకోవడం మొదలు పెడతారు. వాళ్లలో వాళ్లకే గొడవలవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో కొట్టుకోవడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఒకరినొకరు లోపాలెంచుకుంటూనే ఉంటారు. ఎందుకంటే అక్కడున్న వారందరూ కాస్త బుద్ధి తక్కువ రాజకీయ నాయకులనే చెప్పాలి. కాబట్టి అందరూ కలిసి ఆ పనే చేస్తారు. మీరు దిగులు పడకండి, మేము గట్టి నమ్మకంతో అన్నిటినీ సాధిస్తాం. మా కార్యాచరణ ఆగదు. అంటే ఇప్పుడు ఎక్కువ జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ దేశంలోనే ఆర్థికపరంగా మొదటి రాష్ట్రంగా మారాలి అంటే ఉత్తరప్రదేశ్లోని నేరాలను, కుల రాజకీయాలను, మాఫియా రాజకీయాలను పరిపూర్ణంగా అంతం చేయాలి, వాటిని తొలగించాలి అని నేను చెప్తాను. నాకు సంబంధించినంతవరకు భారతీయ జనతా తర్వాత పాలనా కాలం ఎంతో ముఖ్యమైందిగా ఉంటుంది. అంటే శాశ్వతంగా నేరాలను, మాఫియా రాజకీయాలను పూర్తిగా అంతం చేయాలి. అదేవిధంగా యూపీని ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అభివృద్ధిపరిచి ఒక వ్యక్తికి సగటున ఆదాయాన్ని జాతీయ సగటున కంటే ఎక్కువగా ఉండే స్థాయికి పెంచాలి. అదే నాకు ఉన్నటువంటి ఒక అతి ముఖ్యమైన యోగి గారు, లక్ష్యం. నేను సమాజ్వాడీ పార్టీ వాళ్ళ క్యాంపెయిన్ కూడా చూస్తున్నాను. అఖిలేష్ యాదవ్ గారు మాట్లాడింది కూడా విన్నాను. ఆయనేమంటున్నారంటే ఈ బుల్డోజర్ లఖీంపూర్ ఏరియాలో ఎందుకు నడవట్లేదంటున్నారు. హాత్రస్లో జరిగిన సంఘటన చూసి యోగి గారు మనసు ఎందుకు కరగలేదంటున్నారు. చూడండి, హాత్రస్లో జరిగిన సంఘటన కావచ్చు, లతీపూర్లో జరిగిన సంఘటన కావచ్చు, రెండూ దారుణమైనవే. రెండిట్లోనూ ప్రభుత్వం చర్య తీసుకుంది. సరైన సమయంలో చర్య తీసుకుంది. హాత్రస్ సంఘటనలో యూపీ పోలీస్ ఏ స్థాయిలో చర్య తీసుకుందో అంతకు మించి ఒక్కడుగు కూడా సీబీఐ ముందుకు వేయలేదు. ఈనాటికి ఆ వాస్తవమేమిటో తెలుసుకోవాలని నాకు ఆశగా ఉంది. ఉత్తరప్రదేశ్కి చెడ్డ పేరు తేవడం కోసం ఎటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయో ప్రజలకు కూడా తెలియాలని నేను కోరుకుంటున్నాను. ఇది వాస్తవం. రెండవది, లఖీంపూర్ సంఘటనలో కూడా ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుంది. ఆ సంఘటన ఉపయోగించుకుని గొడవలు చేయాలనుకున్న వాళ్ళు విజయం పొందలేక వాళ్లకున్న చిరాకేమిటంటే వాళ్ళ కుర్ర సంఘర్షణలు మొదలుపెట్టాలనుకున్నారు. అందులోనూ వాళ్ళు విజయం పొందలేకపోయారు. మేం దాన్ని అడ్డుకుని పరిపూర్ణంగా కట్టుబాటులోకి తెచ్చుకున్నాం. కానీ ఈ రెండు సంఘటనలు నేర సంఘటనలా అనిపించొచ్చు. ఒకటి సిబిఐ ఎంక్వైరీ చేస్తోంది, ఇంకొకటి ఉన్నత న్యాయస్థానం, ఆ తరువాత ఎస్ఐటి ఎంక్వైరీ చేస్తోంది. ఇలాంటి సంఘటనలు ఒక్కోసారి సమాజంలో పెద్ద ప్రభావాన్ని చూపించొచ్చు. కానీ రౌడీయిజానికి మార్గంగానూ, భయపెట్టి డబ్బు గుంజే మార్గంగానూ యూపీలో అధికార వర్గంతో కలుసుకుని పెద్ద కార్మిక మాఫియా గుంపు అరాచకాలు చేస్తుంది, రౌడీయిజం చేస్తుంది. ప్రజా ఆస్తుల్ని అపహరిస్తారు, పేదల స్థలాల్ని కబ్జాలు చేస్తారు. అలాంటి వాళ్ల కోసమే బుల్డోజర్లు. వాటిని ఉపయోగించడం కరెక్టే. కానీ ఇంకొకటి, ఆరోపణలు చెప్పేటప్పుడు తీవ్రవాది అని కూడా అంటున్నారు. చూడండి, ఎవరు తీవ్రవాదులో ఎవరు కారో ప్రజలకు బాగా తెలుసు. ఇంతవరకు జరిగిన తీవ్రవాద సంఘటనలన్నీ 2003 నుంచి 2007 వరకు సమాజ్వాదీ పార్టీ హయాంలోనే జరిగాయి. ఈ తీవ్రవాదులు అంటే గోరఖ్పూర్లో కూడా 2007లో 8లోనూ బాంబ్ బ్లాస్టులు జరిపారు. గోరఖ్నాథుని కటాక్షం వల్ల ఒక్కరు కూడా అందులో ప్రాణాలు కోల్పోలేదు. లేదంటే గోరఖ్పూర్ను అంతం చేయడానికి పనిన కుట్ర అహ్మదాబాద్లో జరిగినట్టే పెద్ద అంచాన్ని చవిచూసేది. వరుస బాంబ్ బ్లాస్టుల్లో అహ్మదాబాద్లో 56 మంది చనిపోయారు. కాశీలో సంకటమోచన ఆలయంలో జరిగిన దాడిలో 12 మంది చనిపోయారు. న్యాయస్థానంలో జరిగిన దాడిలో అయోధ్య, లక్నో, వారణాసిలో 15కు మంది పైగా లాయర్లు
అమాయక ప్రజలు అందులో బాధించబడ్డారు. పలుచోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఏమిటంటే 2013లో సమాజ్వాదీ పార్టీ ఈ తీవ్రవాదుల మీదున్న కేసులన్నింటినీ వాపసు తీసుకుంది. అన్ని కేసుల్ని. ఇదే అతి గొప్ప ఉదాహరణ. ఒకటి, వాళ్ల పాలనా సమయంలో విపరీతమైన తీవ్రవాద సంఘటనలు జరుగుతూ ఉండేవి. రెండవది, ఆ తీవ్రవాదుల మీదున్న కేసుల్ని వాపసు తీసుకున్నారు. మూడవది అహ్మదాబాద్. వరుస బాంబు పేలుళ్లతో సంబంధం ఉన్న ఒక తీవ్రవాదికి మరణశిక్ష విధించారు. ఆ మరణశిక్ష విధించిన కుటుంబానికి సమాజ్వాదీ పార్టీతో సంబంధం ఉంది. చూడండి, అది కేవలం అహ్మదాబాద్ సంఘటనే కాదు. చెప్పాలంటే ఢిల్లీలో జరిగిన బట్లా హౌస్ సంఘటన. అది జరిగినప్పుడు బట్లా హౌస్ సంఘటన గురించి మీరు చూసే ఉంటారు. నేరస్తుడైన మొహమ్మద్ సేఫ్, వాడి సహోదరుడికి అందులో సంబంధం ఉంది. తర్వాత వాడు సిరియాకి తప్పించుకుని పోయాడు. ఆసంగర్ ప్రజలకి, సంగట్బెడ్ ప్రజలకి ఇటువంటి పరిస్థితిలో ఉండే వీటిని మీరు గాఢంగా పరిశీలించారంటే మీకు 38 మందికి ఉరిశిక్ష పడింది. అందులో ఒకరినించుకుని సమాజ్వాదీ పార్టీ మనిషి అంటున్నారు. చూడండి, ప్రశ్న ఏమిటంటే ఏ రాజకీయ పార్టీ అయినా దేశ సంరక్షణని తుంగలో తొక్కి కేవలం ఓటు బ్యాంకు కోసం దేశ సంరక్షణనే తుంగలో తొక్కేస్తే ఈ దేశం దానిని ఎప్పటికీ అంగీకరించనే కూడదు. రాజకీయం ఎప్పుడూ ఉంటుంది. దేశమనేది ఉంటే రాజకీయం ఉంటుంది. కానీ దేశ రాజకీయాల్ని దెబ్బతీసే విధంగా ఎన్నటికీ రాజకీయ లాభాల కోసం దేశాన్ని ఎప్పటికీ అలక్ష్యం చెయ్యకూడదు. మీరు రేషన్ ఇస్తున్నారంటే అఖిలేష్ గారు అంటున్నారు, రేషన్తో పాటు మేము నెయ్యి ఇంకా జీలకర్ర నూనె ఇస్తామంటున్నారు. రేషన్నే మింగేసేవాళ్లు నెయ్యి ఇస్తారా? ఆవుల్ని కసాయి కొట్టు వాళ్లకు అప్పగించిన వాళ్ళు నెయ్యి ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? యోగి గారు కొన్ని ఆరోపణలు వేస్తున్నారు, అలాగే కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. మీరు కుటుంబ రాజకీయాలు చేస్తున్నారట, ప్రజల రేషన్ని తింటున్నారట. ఎవరు తింటున్నారు? ఎవరు రేషన్ని తింటున్నారు? చూడండి, నేనిప్పుడు మీకు గోరఖ్పూర్ శాసనసభ్యుడిగా చెప్తున్నాను. గోరఖ్పూర్ ప్రజల మీద నాకు బాధ్యత ఉండేది. డిసెంబర్ 16, జనవరి 2017లో యూపీలో ఎన్నో రాష్ట్రాల్లో ఆకలి చావులు జరిగాయి. నేనక్కడికి కుషీనగర్కి వెళ్ళాను. అలాగే సోన్బత్రా లాంటి ప్రాంతాల్లో కూడా ఎందరో చనిపోయారు. మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అంటే 2004 నుంచి 2007 మధ్యలో కుషీనగర్కి నేను వెళ్ళాను. 2017లో ఆకలి చావులు జరిగిన తర్వాత నేనక్కడికి వెళ్ళాను. నేను రాజకీయ కారణాల కోసం వెళ్ళలేదు. ఆ వార్త విన్నాక నాకు మనసెంతో బాధపెట్టింది. ఎలా ఇంతమంది దారుణంగా చనిపోయారో అని. ఒక సన్యాసిగా, ఒక యోగిగా మానవత్వం కోసం నేను అక్కడికి వెళ్ళి కొంతమందికి సాయపడాలని నాకు అనిపించింది. నేను కుషీనగర్కి వెళ్ళినప్పుడు నాకు దిగ్భ్రాంతి కలిగింది. నేను ఆ ఇళ్లకి 2004 నుంచి 2007 వరకు ఒకసారి వెళ్ళాను. నేను వచ్చానని వాళ్ళకి చెప్పాను. తెలుసు అని వాళ్ళన్నారు. అందరికీ రేషన్ కార్డు ఉన్నాయా అని అడిగాను. అవును అని వాళ్ళన్నారు. మరి మీకు రేషన్ అందడం లేదా అని అడిగాను. నేనెప్పుడు అడిగానంటే జనవరి 17న అడిగాను. అప్పుడు వాళ్ళు అన్ని రేషన్ కార్డులు లాగేసుకున్నారు అని చెప్పారు. అలాగే ముసర్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అక్కడ ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి దారుణంగా ఉంది. అలాంటి పరిస్థితే సోన్బత్రాలో కూడా ఉంది. నేనొకరోజు 2017 ఎన్నికలు జరుగుతున్నాయి ఫిబ్రవరిలో. ఢిల్లీ నుంచి లక్నోకి ఎన్నికల క్యాంపెయిన్ కోసం వస్తూ ఉన్నాను. అదో కార్యక్రమం. అప్పుడొక వ్యక్తి నా పక్కన కూర్చున్నారు. నేను కూర్చుని న్యూస్ పేపర్ చదువుకుంటూ ఉన్నాను. అప్పుడు ఆయన నాకు తన పరిచయం చేసుకున్నారు. నేను యూపీ ఆహార శాఖలో ఒక కార్యకర్తని అన్నారు.
నేను ఆయన క్షేమాలు అడిగిన తర్వాత ఆయనతో చెప్పాను, యూపీలో కొన్ని రాష్ట్రాల్లో ఆకలితో ఎంతోమంది చనిపోతున్నారు, మీరు వాటిని చూడాలి అని చెప్పాను. లేదు సార్, అలాంటిది ఏం జరగడం లేదు, నేను చూశానని చెప్పాడు. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అక్కడి ప్రజల దగ్గర రేషన్ కార్డ్స్ లేవు, అంతకుముందు మేము వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఇచ్చామని చెప్పాను. నేను ముఖ్యమంత్రిగా పదవిలోకి వచ్చిన తరువాత నేను సంతకం పెట్టిన మొదటి ఉత్తర్వే ఇది. రాష్ట్రంలో ఉన్న అన్ని రేషన్ కార్డులని ఒకేసారి పరిశీలించండి, అన్ని రేషన్ కార్డులని ఒకేసారి ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పాను. నకిలీ కార్డులు ఎన్నున్నాయో చూడండి. 40 లక్షల నకిలీ కార్డులు ఉండేవి. ఆ పేదల రేషన్ కార్డులు మరొకరి చేతిలో ఉండేవి. ఎక్కువగా ఉన్న చోట వెంటనే చర్య తీసుకున్నాం. ఆ తర్వాత రాష్ట్రమంతా ఒక పరీక్ష జరిపి 1,25,00,000 కంటే ఎక్కువ కొత్త రేషన్ కార్డులని ఇవ్వడం జరిగింది. అంటే ఎటువంటి పెద్ద మహమ్మారి వచ్చినా వ్యాధితో చనిపోయేవారి కంటే ఆకలితో చనిపోయేవారే ఎక్కువగా ఉంటారు. కానీ ఈరోజు నేను గట్టిగా చెప్పగలను, కరోనా సమయంలోనూ 2017 తర్వాత యూపీలో ఆకలి చావులే జరగలేదు, ఇకపైన కూడా జరగవు. ఆ స్థాయిలో ఉత్తరప్రదేశ్ పురోగతి సాధించింది. నా శ్రద్ధ కేవలం పేద ప్రజల మీదే ఉంటుంది. సమాజ్వాదీ పార్టీ పాలనలో పేదల ఆహారాన్ని వాళ్లే మింగేసేవారు. నేను కుషీనగర్కి వెళ్ళినప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. ప్రాణాలు కోల్పోయిన ఆ కుటుంబం ఒక చిన్న గుడిసెలో ఉండేది. కూలిపోయిన ఆ పాక శిథిలావస్థలో ఉంది. నేను లోపలికి వెళ్ళి అడిగాను, అంటే ఈ ప్రాణ నష్టం ఎలా జరిగింది అని. నాకు బాగా గుర్తుంది, ఇంతకుముందు మీకు రేషన్ కార్డు నేనే ఇప్పించాను అని చెప్పాను. నేను గొప్ప పోరాటం జరిపి వాళ్ళకి ఆ టైంలో రేషన్ కార్డు ఇప్పించాను. అందుకు వాళ్ళు, అవును సార్, మాకు రేషన్ కార్డు ఇచ్చారు, కానీ వాళ్ళు దాన్ని లాగేసుకున్నారు అని అడిగారు. నేను ఎవరు అని అడిగాను. ఆ ఇంటి పక్కన సమాజ్వాదీ పార్టీకి చెందిన నిర్వాహకుల ఇల్లు ఉంది, వాళ్లే లాక్కున్నారు. ఎలా లాక్కోగలరు అని అడిగాను. వాళ్ళంత గొప్పవాళ్ళని అడిగాను. సమాజ్వాదీ పార్టీ పాలన జరుగుతోంది, వాళ్లు చెప్పిందే ఇక్కడ చట్టం అని చెప్పారు. ఇలా ఆహార ధాన్యం అవినీతి జరిగింది. అంటే 2005వ సంవత్సరంలో బలియాంగ్, గోండాన్ లాంటి 12 ప్రాంతాల్లో జరిగాయి. వేల కోట్ల రూపాయల విలువైన ఆహార ధాన్యపు అవినీతి జరిగింది. అప్పుడు కూడా ఆకలితో ప్రజలు చనిపోతున్నారు. ఆకలితో 2012 నుంచి 17 వరకు చనిపోతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా నేను చెప్పగలను, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్షన్ నుంచి ఉత్తరప్రదేశ్కు చెందిన సంస్థే అతి గొప్పది. నేను ఎంతో గొప్పగా ఉత్తరప్రదేశ్ గురించి చెప్పగలను. ప్రతి పేదవాడికి రేషన్ దక్కుతోంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఒక టీంని పంపించింది. అప్పుడు కూడా యూపీఏ గొప్ప కార్యాచరణ చూపింది. నా అనుభవంతో మీరు చెప్పిన ఈ విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నెలకి 2 సార్లు రేషన్ బయోమెట్రిక్ పద్ధతిలో లభిస్తుంది. ఒకవేళ ఎవరికైనా ఏదైనా లోపం ఉందంటే కాల్ చేయడానికి ఒక నంబర్ ఉంది, వెంటనే యాక్షన్ కూడా తీసుకుంటున్నారన్నారు. అందుకే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. మేము రేషన్ షాప్స్లో ఈపాస్ మిషన్ మాత్రమే పెట్టలేదు. ఆ వీపాస్ మిషన్లకు మేం వీడియో కాల్ మిషన్స్ని కూడా కనెక్ట్ చేశాం. ఆ మిషన్ని ఎవరైనా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకువెళితే లక్నోలో నాకు వెంటనే అలర్ట్ వస్తుంది. ఆ తర్వాత మిషన్ని ఎందుకు తీశారని ఎంక్వైరీ జరుగుతుంది. ఏమిటి సమస్య అని అడగబడుతుంది. టీం డైరెక్ట్గా వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఏవైనా అవినీతి జరిగిందా అని చూస్తుంది. సహాయం కావలసిన ప్రతి ఒక్కరూ, నేను ఆర్డర్ వేశాను, ఎవరైనా పేదవారితో రేషన్ కార్డు లేకపోయినా వాళ్లకు రేషన్ ఇవ్వండి, ఫార్మాలిటీస్ తర్వాత చూసుకోవచ్చని చెప్పాను. అది కుదరకపోతే వాళ్ళని నా దగ్గర పంపండి, నా ఖర్చులతో నేను చూసుకుంటాను. కానీ ఎవరూ ఆకలితో చావకూడదు. ఎవరైనా ఒకరు చనిపోతే అందుకు బాధ్యులైన వారి మీద తప్పకుండా యాక్షన్ తీసుకోబడుతుంది. అంటే బాధ్యత అనేది లేనందువల్లే ఇంతకుముందు పేదల రేషన్ని మింగేశారు. ఈరోజు అందరికీ లభిస్తోంది. కరోనా సమయంలో ఎక్కువగా ఆకలి మరణాలు జరిగి ఉంటాయి, కానీ జరగలేదు. నేను అలా జరగనివ్వలేదు. యోగి గారు, కానీ ఆక్సిజన్ సరిపోలేదు, హాస్పిటల్స్ లో బెడ్లు సరిపోలేదు. 2 నెలల వరకు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. చూడండి, యూపీ అనేది జనాభా సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతం. 10 నుంచి 12 రోజుల వరకు ఆక్సిజన్ లోపం కొంచెంగా ఉండేది. అది నేను కాదని చెప్పడం లేదు. దాన్నెంతో పెద్ద ప్యానిక్గా మార్చారు. దాన్ని ప్యానిక్గా మార్చకుండా ఉండుంటే
ఆక్సిజన్ సప్లైని ఇంకా మేం సక్రమంగా అందించే ఉండేవాళ్లం. ఈ విషయంలో ప్రజలు ఎంతగానో భయపడిపోయారు. ఒక్కొక్కరు ఇంట్లో స్టోర్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఆక్సిజన్ అవసరం లేని వాళ్ళు కూడా సిలిండర్స్ ఇంట్లో కొనిపెట్టుకోవడం మొదలుపెట్టారు. మేము పీఎం మోడీ గారికి ధన్యవాదాలు చెప్పవలసిందే. ఎయిర్ ఫోర్స్ విమానాలను ఉపయోగించి ఆక్సిజన్ని తీసుకువెళ్ళడానికి కూడా ఏర్పాట్లు చేశారు. స్పెషల్ ఆక్సిజన్ ట్రైన్ని కూడా ఏర్పాటు చేశారు. యూపీ దేశంలోని పలు ప్రాంతాలకి ఆక్సిజన్ అందడానికి ఏర్పాట్లు చేసింది. ఈరోజు యూపీ ఆక్సిజన్ విషయంలో ఒక స్పెషల్ రీజన్గా మారింది. మీరన్నట్టు ఆ దేవుడి దయ వల్ల మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదు. ఒకవేళ వస్తే మా దగ్గర గత చెప్పాలంటే ఒక సంవత్సరంలో, ఇంకా సంవత్సరం పూర్తి కానే లేదు, ఏప్రిల్లో అటువంటి పరిస్థితి ఏర్పడింది. మేము యూపీలో 551 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశాం. దేశంలోనే ఎక్కువ ఆక్సిజన్ ప్లాంట్ ఉన్న ప్రాంతం యూపీ. పీఎం కేర్ ఫండ్ ద్వారా కూడా లభించాయి, సిఎస్ఆర్ను లభించాయి. రాష్ట్రంలో సెపరేట్గా ఫండ్ ఏర్పాటు చేసి ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశాం. ఈరోజు నేను చెప్పగలను, యూపీలో ఉన్న ప్రతి రాష్ట్రం ఆక్సిజన్ విషయంలో గొప్ప విజయం సాధించింది. ఇకపైన అటువంటి క్రైసిస్ రానే రాదు. యోగి గారు, మీరు కరోనా మేనేజ్మెంట్ గురించి చెప్పారు, రేషన్ గురించి చెప్పారు. ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు మీరు ఫ్రీ గ్యాస్ కనెక్షన్ గురించి కూడా మాట్లాడారు. అలాగే ఇప్పుడు నేను న్యూస్ పేపర్లో రిపోర్ట్స్లో చూస్తున్నాను, యూపీ ప్రభుత్వం అందించిన పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రధాని మోడీ గారు దేశ అజెండాని మార్చివేశారు. ఈనాడు కొందరు ఇప్పటికీ కుల లెక్కల్లోనే ఇమిడిపోయి ఉన్నారు. వీళ్ళింతమంది, వాళ్ళింతమంది, వీళ్ళందరినీ కలుపుకుంటే బీజేపీకి పెద్ద నష్టం వాటిల్లుతుందని రాజకీయ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. కానీ అదంతా గతకాలం. ఇప్పుడు 2014లో మోడీ గారు దేశంలోని రాజకీయ కోణాన్నే పూర్తిగా మార్చేశారు. ఇంతకు ముందు కులం, మతం, రాష్ట్రం, భాష అంటూ ఉండేది. కానీ ఇప్పుడు పురోగతి, పేద ప్రజల కోసం పథకాలు, సంరక్షణ ఇలాంటి విషయాలే ఎక్కువగా మాట్లాడబడుతున్నాయి. రైతులు కానివ్వండి, యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, లేదా సమాజంలో ఏ వృత్తి చేసుకుంటున్నా వాళ్ల పురోగతి కోసం చేసే పనులనే ముఖ్యంగా తీసుకుని ముందడుగు వేస్తున్నాం. నాకు తెలిసి ఏ సమాజాన్ని వెలివేయకుండా అన్ని పనులు జరుగుతూనే ఉన్నాయి. రైతుల ముఖ్యమైన పుకారు ఏంటంటే, ఆవులన్నీ పొలాల్లోకి వచ్చేస్తున్నాయి, పంటల్ని పాడు చేస్తున్నాయి, రాత్రంతా కాపలా ఉండాల్సి వస్తుంది. దీని గురించి తరచూ సమాజవాడి ప్రజలు ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. మేము ఒక నినాదం తీసుకున్నాం. అది గోమాతను సంహరించడానికి అంగీకరించాం. అదేవిధంగా రైతుల పంటలు నాశనం కావడానికి అంగీకరించాం. అంటే గోమాతలను 2017కు ముందు స్లాటర్ హౌస్కు తీసుకువెళ్లేవాళ్లు. వాటిని బలవంతంగా పట్టుకుపోయేవారు. స్మగ్లింగ్ కూడా జరిగేది. కానీ ఇప్పుడు నేను గట్టిగా చెప్పగలను, యూపీలో అటువంటి పనులు జరగవు. చట్ట వ్యతిరేక స్లాటర్ హౌసెస్ కూడా ఉండవు. కానీ అందుకు కావలసిన సరైన సంస్థలు ఉండాలి. అందుకెన్నో ప్రయత్నాలు చేశాం. మా దగ్గర 9 లక్షల పశువులు ఉన్నాయి. ప్రభుత్వ గోశాలలు సంరక్షించబడుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 1,00,000 పశువులు రైతు కుటుంబాల దగ్గర ఉన్నాయి. ఆ ఒక్కొక్క పశువుకి నెలకి 9,000 రూపాయలు ఇస్తున్నాం. వాస్తవానికి గోమాతను సంరక్షించడం అనేది ఒక పుణ్యకార్యం. ప్రకృతి వ్యవసాయంతో ప్రధాని దీనిని అనుసంధానం చేశారు. భవిష్యత్తులో ఇంటి వంట గ్యాస్ సమస్యలకు కూడా దీన్ని మేము పూర్తిగా ఉపయోగించబోతున్నాం. మేము సేవక్త యోజన ద్వారా 1,00,000 పశువుల్ని వ్యవసాయాలకు ఇచ్చాం. ఒక్కొక్క ఆవుకి 9,000 రూపాయలు నెలకు ఇస్తున్నాం. ఒక్క ఆవుకి. ఒక రైతు దగ్గర 4 ఆవులుంటే ఆ రైతుకి నెలకి 3,600 రూపాయలు వస్తాయి. మేమింకొక పథకాన్ని కూడా ప్రవేశపెట్టాం. ప్రభుత్వ సంరక్షణ సంస్థల్లో ఉండే ఈనిన పశువుల్ని ఆహార సంక్షోభం ఉన్న కుటుంబాలకు అందిస్తున్నాం. వాళ్లకు ఆవును ఇస్తున్నాం. దాంతోపాటుకు నెలకి 900 రూపాయలు ఇస్తున్నాం. కానీ అందుకు కావలసిన వెరిఫికేషన్ తప్పకుండా జరుగుతుంది. ఆవును సరిగ్గా చూసుకుంటున్నారా, తిండి సరిగ్గా పెడుతున్నారా, అన్నిటినీ మేం పర్యవేక్షిస్తూనే ఉంటాం. దీనివల్ల పెద్ద స్థాయిలో మార్పు అనేది జరిగింది. ప్లానింగ్లో ఏదైనా తప్పు జరిగిందా? ఎందుకంటే నిజానికి ప్లానింగ్లో ఏ తప్పు జరగలేదు. ఏం జరిగిందంటే, చూడండి, ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా పనిచేయడం మొదలుపెట్టాక
కొందరు ప్రభుత్వమే చూసుకుంటోంది కదా అని వాళ్ళు పశువుల్ని ఇంట్లో ఉంచుకోకుండా బయటికి వదిలేస్తూ వచ్చారు. అదేవిధంగా ఇంకొక వర్గమేమో ఎంతో తెలివిగా ఈ పనులు చేస్తోంది. ఇంతకుముందు ఇంట్లో పెంచిన వాళ్ళు కొంతమందిని చూస్తే బీజేపీకి చెడ్డ పేరు రావాలని పథకం వేసి వాళ్ల పశువుల్ని సంతల్లోనూ పొలాల్లోనూ పథకం ప్రకారం వాళ్ళ ఆవుల్ని వదిలేస్తున్నారు. కానీ ఇప్పుడు మేము కొత్త నిర్ణయం తీసుకున్నాం. ఆ పశువుల్ని మేము ప్రాపర్గా కేర్ టేక్ చేస్తాం. రేపు మా పశువని చెప్పకూడదు. ఆ తర్వాత వాటిని గోశాలలకు తీసుకువెళ్ళి వాటిని చక్కగా సంరక్షిస్తాం. ఎనర్జీతో అనుసంధానిస్తాం, ప్రకృతి వ్యవసాయంతో అనుసంధానిస్తాం. భవిష్యత్తులో ఎంతో మంచి వ్యవస్థ ఏర్పడుతుంది. అంటే ఉత్తరప్రదేశ్ ప్రకృతిని, భగవంతుణ్ణి పూజించే ఓ ప్రాంతం. యూపీలో ఏం లేదు, అన్నీ ఉన్నాయి. అంటే ఉత్తరప్రదేశ్లో మేము గోమాతల్ని రక్షిస్తాం, అలాగే అన్నదాతల్ని, పంటల్ని కూడా సంరక్షిస్తాం. సేంద్రియ వ్యవసాయానికి ముందడుగు వేస్తాం. ప్రధాని మోడీ గారు తీసుకొచ్చిన కొత్త సేంద్రియ వ్యవసాయ కాన్సెప్ట్కి యూనియన్ బడ్జెట్లో ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఒక పశువు ద్వారా ఒక సంవత్సరానికి 30 ఎకరాల పొలానికి అవసరమైన ప్రకృతి ఎరువు లభిస్తుంది. బయట్నుంచి ఫెర్టిలైజర్స్ కొనాల్సిన అవసరమే ఉండదు. అంతా పశువుల ద్వారానే లభిస్తుంది. ఆ కోణంలోనే మేము సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నాం. అది విజయం పొందుతుందనే నమ్మకం నాకుంది. మీరు రేషన్ ఇస్తున్నారంటే అఖిలేష్ గారు అంటున్నారు రేషన్తో పాటు మేము నెయ్యి ఇంకా జీలకర్ర నూనె ఇస్తామంటున్నారు. రేషన్నే మింగేసేవాళ్లు నెయ్యి ఇస్తారా? ఆవుల్ని కసాయి కొట్టు వాళ్లకు అప్పగించిన వాళ్ళు నెయ్యి ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? నెయ్యి అంటే ఏమిటో తెలుసా అని వాళ్ళనే అడగండి. మహమ్మారి కాలంలో మేమే రిఫైన్డ్ ఆయిల్ని ఇవ్వడం ప్రారంభించాం. వాళ్ళు ప్రజల రేషన్నే మింగేసేవారు. మేం రేషన్ 2 సార్లు ఇస్తున్నాం. నేను పీఎం గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. గత 22 నెలలుగా యూపీలో 15 కోట్ల మంది ప్రజలకు, దేశంలో 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశాం. దానికోసం యూపీ ప్రభుత్వం కలిసి పనిచేస్తోంది. పేద ప్రజలకు నెలకు 2 సార్లు రేషన్ లభిస్తోంది. మేమందులో పప్పు దినుసులు, ఉప్పు, రిఫైండ్ ఆయిల్ని కూడా కలిపాం. ఇది బీజేపీ పార్టీ మాత్రమే చేయగలదు. కావాలంటే మీరు చూడండి, సమాజ్వాదీ పార్టీ ఎలా చేస్తుంది. ముందు వాళ్లలోనే దోపిడీ మొదలవుతుంది. బావమరిదిల మధ్య గొడవలు మొదలవుతాయి, వాదన జరుగుతుంది, ఒక్కొక్కరు కొట్టుకోవడం మొదలెడతారు. ట్రాన్స్పరెన్సీ అనే విషయం సమాజ్వాదీ పార్టీలోనూ వాళ్ల రక్తంలోనూ లేదు. ఆయన ఇంకొక మాట ఇచ్చారు, ల్యాప్టాప్ ఇస్తామన్నారు. పోయినసారి కూడా ఇచ్చారు. కానీ ఎంతమంది యువతకు లభించింది? 15 లక్షల యువకుల పేర్లు వచ్చాయి. అందులో కొంతమందికి మాత్రమే వెళ్లే, మిగతా పేర్లు మాయమైపోయాయి. లేదు, ఆ సమయంలో ములాయం సింగ్ స్టేట్మెంట్ చదివాను. ఈ ల్యాప్టాప్ ఇవ్వడం ఆపండి, ఎందుకంటే అందులో ప్రజలందరూ యోగి గారిని, మోడీ గారిని చూస్తున్నారన్నారు. కరెక్ట్గానే చెప్పారుగా. ప్రజలు చూడాలనుకున్నవే చూస్తారు. చూడగలిగేవేమీ లేకపోతే వాళ్ళు ఏం చూస్తారు? అంటే రజిత్ గారు, నేనిప్పుడు మీకొక విషయం చెప్తాను. ఒక నేరస్తుడు తన కొడుకు నేరస్తుడు కావాలని కోరుకోడు. ఒసామా బిన్ లాడెన్ కూడా తన కొడుకు తీవ్రవాది కావాలని కోరుకోలేదు. ఆ విధంగానే ఏ ఒక్క తండ్రి తన బిడ్డ ఉదయం లేవగానే ల్యాప్టాప్లో వీళ్ల ఫోటోలు చూడాలని కోరుకోరు. అలా చూస్తే ఆ రోజే కాదు, ఆ సంవత్సరంతో చెడిపోతుంది, జీవితం నాశనం అవుతుంది. అందుచేత ములాయం సింగ్ గారు మంచి అనుభవం ఉన్న నాయకులు. అందుకే ఆయన కర్హల్కి వెళ్ళి ఎంతో తెలివిగా మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే, చూడండి, నేనొచ్చేశాను, మీరు ఎవరిని గెలిపించాలనుకుంటే వాళ్ళని గెలిపించండి. అప్పుడు సమాజ్వాదీ పార్టీలోంచి ఒకరు చెప్పారు, కార్యకర్త పేరైనా చెప్పండి అని. అందుకు ఆయన ఎన్నికల్లో ఎవరు నిలబడుతున్నారో తెలీదు, మీరే ఆలోచించండి అన్నారు. అంటే ఒక పార్టీకి చెందిన జాతీయ నాయకుడు, కార్యకర్తకు తండ్రిగా ఉన్నవారు, మాజీ జాతీయ నాయకుడు ప్రస్తుత జాతీయ నాయకుడికి తండ్రిగా ఉండి మర్చిపోయినట్టున్నారు. తండ్రికి కొడుకు పేరు తెలీదు అంటే దీన్నెలా అర్థం చేసుకోవాలి? ఇంతకుమించి చెప్పడానికేం లేదు. సమాజ్వాదీ పార్టీ పత్రం ప్రారంభమైందని నాకనిపిస్తోంది. ఇలా చూడండి, మీకు శ్రీలంకలో జరిగిన సంఘటన గుర్తు రాలేదా? లంకిణీ కథ గుర్తుకు రాలేదా? లంకిణీ కూడా ఇలాగే భావించింది.
ఆమె హనుమంతుణ్ణి చాలా తక్కువ అంచనా వేసింది. ఇదో చిన్న కోతే కదా, బెదిరిస్తే భయపడి పారిపోతుందనుకుంది. కాని బజరంగబలి తన విశ్వరూపాన్ని చూపించినప్పుడు లంకినీకి తగిన విధంగా బుద్ధి చెప్పినప్పుడు విషయం బాగా అర్థమైంది. ఇక నా ఆయుష్ పూర్తయిపోతుంది, శ్రీలంక కథ కూడా ముగిసిపోతుందని. అలాగే సమాజవాదీ పార్టీ కూడా అంతం కాబోతోంది. ఆ పార్టీకి చెందిన జాతీయ నాయకుడికి, అంటే మాజీ జాతీయ నాయకుడికి ప్రస్తుత జాతీయ నాయకుడు పేరు తెలియడం లేదు, తండ్రికి కొడుకు పేరు తెలియడం లేదు. దీన్ని బట్టి తెలుసుకోండి, త్రేతాయుగంలో జరిగిన ఆ అంచనా ఇప్పుడు మళ్ళీ జరగబోతోంది. యోగి గారు చాలా చాలా ధన్యవాదాలు. ఇంత బిజీగా ఉన్నప్పటికీ మీరు మా కోసం టైం కేటాయించి అన్నిటికీ సమాధానం చెప్పారు. మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు.